హాయ్ అండి, వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వెజిటేబుల్ చీలా చేయబోతున్నానండి. దానికోసం బంగాళదుంపల్ని సన్నగా పొడుగ్గా తరుక్కోవాలండి. క్యారెట్ను కూడా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. క్యాప్సికాన్ని కూడా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయల్ని కూడా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలండి. నెక్స్ట్ బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బీట్రూట్ కూడా సన్నగా పొడుగ్గా తరుక్కొని ఒకసారి అన్నీ బాగా కలపాలండి. నెక్స్ట్ ఒక కప్పు శనగపిండి వేయాలి. ఒక కప్పు శనగపిండికి 1.5 కప్పు బియ్యపిండి వేయాలండి. బియ్యపిండి కూడా వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కారం కూడా వేయాలండి. 1 స్పూన్ కారం వేసి నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేయాలండి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూను పసుపు వేసి బాగా ఒకసారి పొడిగా ఉన్నప్పుడే ఆ కూరగాయ ముక్కలకు అన్నీ పట్టేటట్టుగా కలపాలండి. అట్లా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. మరి గట్టిగా కలపకూడదు, అలా అని లూజ్గా కూడా కలపకూడదండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూను అది హీట్ అయిన తర్వాత గరిటెతో ఇట్లా ఆ పిండిని మొత్తం ఆ ప్యాన్లో వేసుకొని స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. అట్లా అయితేనే బాగా రోస్ట్గా కాలి బాగుంటాయండి. ముక్కలన్నీ కూడా బాగా ఉడుకుతాయండి. అలా కొంచెం ఆయిల్ వేసుకొని చుట్టూ వెనక్కి తిప్పుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇంకా తీసేసేయాలండి. కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ తినండి పిల్లలు ఉంటే మీ ఇంట్లో ఇట్లా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇంతేనండి, వెజిటేబుల్ చీలా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.